హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దియా స్వీట్ హోమ్. ఈరోజు వీడియోలో ఎంతో కమ్మగా ఉండే సొరకాయ పప్పుని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఈ సొరకాయ పప్పు రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా కొత్తగా వంట నేర్చుకుంటుంటే కనుక ఈ వీడియోని ఫాలో అవ్వండి. ఈజీ వేలో ఎలా తయారు చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపించాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులోకి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకుని, చింతపండుని ఒకసారి నీళ్లతో శుభ్రంగా కడిగి, ఆ తర్వాత చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ తీసుకొని అందులోకి ఇలా ఒక చిన్న గ్లాస్ తోటి 2 గ్లాసులు కందిపప్పు వేసుకోవాలి. కందిపప్పు వేసుకున్న తర్వాత నీళ్లు పోసి ఒక 2, 3 సార్లు శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత మనం ఏ గ్లాస్‌తో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే గ్లాస్‌తో ఒక గ్లాస్ కందిపప్పుకి 2 గ్లాసులన్నర నీళ్లు పోసుకోవాలి. పప్పు బాగా పల్చగా కావాలనుకుంటే ఒక గ్లాస్ కందిపప్పుకి 3 గ్లాసుల చొప్పున పోసుకోండి. నేనైతే 2:30 చొప్పున పోసాను. మొత్తం 5 గ్లాసులు నీళ్లు పోసుకొని కందిపప్పుని పక్కన పెట్టేసి, ఆ తర్వాత సొరకాయని తీసుకొని సొరకాయ పైన తొక్కను తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటితో పాటు టమోటాలు 2, ఒక ఉల్లిపాయి, 4 పచ్చిమిరపకాయలను కూడా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత పప్పులోకి చిటికెడు పసుపు, ఒక స్పూన్ కారము, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమోటా ముక్కలు, అలాగే సొరకాయ ముక్కలు కూడా వేసుకొని, ఆ తర్వాత కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు 4 వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ తర్వాత నానబెట్టి పెట్టుకున్న చింతపండుని రసం తీసి పులుపుకు సరిపడా వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు, అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటే మనకి పప్పు అనేది చాలా త్వరగా ఉడుకుతుంది. ఇలా ఒకసారి మొత్తం కలుపుకొని, ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టేసి 6-7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కుక్కర్ ప్రెషర్ తగ్గేంత వరకు పక్కన పెట్టేసి, ఆ తర్వాత మూత ఓపెన్ చేసి ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత పప్పు గుత్తితోటి మెత్తగా మెదుపుకోవాలి. పప్పుని ఇలా మెత్తగా మెదుపుకొని ఆ తర్వాత దీనికి తాలింపు పెట్టుకోవాలి. పప్పు చూసారు కదా! మరీ పలుచగా లేదు, అలా అని మరీ గట్టిగా లేదు. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిరపకాయలు, హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ మినపప్పు, హాఫ్ స్పూన్ జీలకర్ర, చిటికెడు ఇంగువ, 2 రెమ్మల కరివేపాకు వేసి ఇవి వేగిన తర్వాత ఈ పోపుని మనం మెదిపి పెట్టుకున్న పప్పులోకి వేసుకొని కలుపుకోవాలి. ఎంతో రుచిగా ఉండే సొరకాయ పప్పుని ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో చూసారు కదా! మీరు తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్‌ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.